హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ రోజు మార్నింగ్ అయితే లేచేసానండి. లేచి ఇంటి ముందునైతే ముగ్గు వేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను. మా బుడ్డిది కూడా నాతో పాటు లేచింది. లేచి కిచెన్లో తను ఎత్తుకొని అలా కొంచెం పనులు అయితే చేసుకున్న తర్వాత ఇంకా పూజకైతే అన్ని ఏర్పాట్లు అవి చేసుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే అన్నీ తెచ్చేసుకొని ఒక దగ్గర పెట్టేసుకున్నా. ఇంక అంతలోకి మా మామయ్య వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది. ఇక్కడ హైదరాబాద్లో ఉంటే తన్ని కూడా రమ్మంటే తను వచ్చింది. మా తమ్ముడు వాళ్ళని అయితే రమ్మంటే వాళ్ళకి ఆఫీస్ ఉంది అని చెప్పి ఇంక వాళ్ళు ఎవరు రాలేదు. ఇంక నేనే సింపుల్గా ఇంకా మా హస్బెండ్ పిల్లలు చూసుకుంటూ ఉంటే ఇంకా కొన్ని ప్రసాదాలు పులిహోర అండ్ గారెలు శనగలు పరవన్నం అయితే చేసుకొని ఇంకా సింపుల్గా చేసేసానండి. ఇంకా పిల్లల్ని చూసుకుంటూ అవన్నీ చేయాలి, ఒక్కదాన్ని షార్ట్ టైంలో చేయాలంటే చాలా కష్టం అవుతుందని ఇంకా నాకు ఒప్పుకున్నంత వరకు అయితే అవి చేసుకొని ఇంకా ముందు రోజే ఇంకా నేను పూజ సామాన్లు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నా. వాటికి కూడా తెచ్చుకొని బొట్లు అవి పెట్టేసుకొని ఇంకా అమ్మవారి దగ్గర పెట్టి ఇంకా గణపతిని కూడా చేసుకొని ఇంకా గణపతి పూజకి ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ అంతా మంచిగా అయ్యేలా చూసుకో స్వామి అని చెప్పి పూజ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి కూడా 108 మంత్రాలు అయితే చదువుకున్నాను. మా అత్తగారు ఎప్పుడు కలసం పెట్టలేదండి, అందుకే నేను కూడా పెట్టట్లేదు. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకా పంతులు గారిని ఏమైనా ఐడికి పెట్టుకోవచ్చు అంటే కనుక పెట్టుకుంటాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి. మరియాన్షి కొంచెం క్రాంకీగా ఉంది కానీ ఓకే. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మరియాన్షిని హారతి తీసుకో అని చెప్తే ఇంకా గంట కొట్టుకుంటా అని చెప్పి తన గంట పట్టుకుని అయితే గంట కొట్టుకొని చాలా వరకు అప్పటి వరకు చాలా క్రాంకీగా ఉన్నది. ఇంకా తనకి ఇష్టమైన పని చేపిస్తున్నాం కదా, తను హ్యాపీ అనమాట. ఇంకా తనకు కూడా అమ్మవారికి వాయినం ఇచ్చిన తర్వాత ఇంకా మా బుడ్డిదానికి కూడా వాయినం ఇచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక ఇంకా ఈవినింగ్ తాంబూలం ఇచ్చుకుందాం అనుకున్నా ఒక ముగ్గురికి. కానీ మా బుడ్డిది అసలు అన్నీ లాగుతుంది, పూజ అయ్యేటప్పుడు అన్నీ మధ్యలో అన్నీ లాగుతూ ఉంది తల్లి దగ్గరవి. ఇంక ఈవినింగ్ వరకు అంత మంచిగా ఏమి ఉంచరు అని చెప్పి ఇంకా అప్పుడే పిలిచి మా హౌస్ ఓనర్ వాళ్ళని ఆ మేడం గారిని అండ్ ఆంటీ గారిని అయితే పిలిచి ఇచ్చేసి ఇంకా నేను కూడా వాళ్ళకి ప్రసాదం అయితే పెట్టేసి ఇంకా నేను కూడా తింటున్నా. ఇంకా మేమేం చేసుకున్నామో అయితే చూపిస్తున్నానండి మీకు. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా వేదాంశ కూడా ఫుడ్ తినిపించేసి వాడిని ట్యూషన్కి అయితే పంపించి మా ట్యూషన్ మేడంకి కూడా తాంబూలం అయితే ఇచ్చేసి వచ్చాను. ఈవినింగ్ ఇంట్లో పూజ చేసుకొని ఇంకా మా హౌస్ ఓనర్ మేడం గారు అయితే తాంబూలానికి రమ్మని చెప్పారు. ఇంకా వెళ్ళి వచ్చాము. మరి అనిషి నేను వెళ్ళి వచ్చాక మాకు తాంబూలం ఏమేమి ఇచ్చారో నేనైతే వీడియోలో చూపిస్తున్నానండి. అంతే అండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.